చేసుకుంటాము. యుగములకు అంటే సంవత్సరాది కూడా మనం అదే విధంగా మనం చేయాలి. ఈ రోజుటువంటి గ్రహముల యొక్క ప్రభావమే మన దేశం పైన ప్రధానంగా చూస్తాయి. వర్ష లగ్నం, వర్షం అంటే ఈ సంవత్సరం, వర్షం అనేటువంటి ప్రధానికి వర్షం అని కాదు, వర్షం అంటే సంవత్సరం. అలాగే జగల్లగ్నం అంటే వర్ష లగ్నానికి ఈ సంవత్సరం మన దేశానికి ఈ జగత్తుకు ఉండేటువంటి సంబంధం ఏంటి? జగల్లగ్నాదు వర్ష లగ్నాదు అనేటువంటి రెండింటినీ మనం ఆధారం చేసుకొని ఈ సంవత్సరం మన యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి, మన జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, మనం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి దానికన్నా ముందుగా ఈ పంచాంగం అంటే ఏమిటి, ఈ పంచాంగాన్ని పఠనం చేయడం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందుతాము, ఎందుకంటే ప్రతి మనిషికి కూడాను ప్రధానంగా ఆత్మస్థైర్యం ప్రధానమైనటువంటి. ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. దానికి మనకు భగవంతుడికి అనుగ్రహం కావాలి, దైవ బలం కావాలి. దైవీ సంపత్ విభాగ యోగ అని మన భగవద్గీతలో ఉంది. అంటే మన దైవ సంపత్తు కనుక మన దగ్గర ఉన్నట్టయితే మనకు ఎటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఉండదు. మన దైవ సంపత్తును ఎలా సంపాదించుకోవాలి, ఏం అనుష్ఠానం చేయాలి, ఎప్పుడెప్పుడు అనుష్ఠానం చేయాలి, ఎప్పుడెప్పుడు ఏ అనుష్ఠానాలు చేయడం వల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుంది, దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది. మన స్వార్థం కొరకనే కాకుండా దేశం కొరకు చేసేటువంటి అనుష్ఠానాలు అంటే ఈ జ్యోతిష్ శాస్త్రం పంచాంగం అనేటువంటి ప్రధానమైనటువంటి. పంచాంగం అంటే ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనేటువంటి 5 జ్యోతిష్ శాస్త్రానికి వేదానికి అంగములు. ఇవే వీటికి సమ్మేళనమే పంచాంగం అన్నమాట. తిథిశ్చ, తిథి శ్రీకళ్యాణ గుణావహం అంటే పంచాంగాన్ని పఠించడం వల్ల ఏమిటి అంటే శ్రీకళ్యాణ గుణావహం, కళ్యాణ గుణాలు ఏర్పడతాడు. ఎప్పుడూ మంచి చేయాలి, దయాగుణము, దయా, దానము, ధర్మము అనేటువంటి బుద్ధిలో ప్రేరేపణ జరుగుతుంది. రిపుహరం, శత్రుబాధలు, శత్రువులంటే బయట ఉండే శత్రువులనే కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య అనేటువంటి శత్రువులు అంతఃకరణ శత్రువులు అంటారు, అంతఃశత్రువులు. ఇవన్నీ కూడా తొలగిపోతాయి. క్రోధం తొలగిపోతే మంచిదే కదా మనకి, మదమాత్సర్యాల మోహం తొలగిపోవడం మంచిదే కదా. అలాగే దుస్వప్న దోషాపహం, స్వప్న దోషాలు, దుస్వప్నాలు ఉంటాయి. మనస్సుతో చేసేటువంటి పని స్వప్నంలో జరుగుతుంటాయి. విచక్షణ ఉండదు మనకు, అంటే బుద్ధి పనిచేయదు కాబట్టి ఆ మనస్సు ఎటుపోతే అడ్డే పోతుంటాం. ఆ కొన్ని చేయకూడని పనులు కూడా స్వప్నంలో చేస్తూ ఉంటాం కదా, జరగని పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి దుస్వప్న దోషాలు కూడా తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేసేటువంటి తీర్థ స్నానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం ఉంటుంది పంచాంగ పఠనం. ఈరోజు పంచాంగ శ్రవణం చేయడం వల్ల గోదాన తుల్యన్నురణ, గోదాన్ని ఫలం కలుగుతుంది. అలాగే ఆయుర వృద్ధగముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం, సంతానం కలుగుతుంది, సంతాన అభివృద్ధిలో ఉంటారు, ఆయుష్ కలుగుతుంది. అలాగే నానాకర్మ సుసాధనం, ఏవైతే మనం సంకల్పించుకుంటామో ధర్మబద్ధమైనటువంటి పనులు ఈ సంవత్సరం చేయాలి. వార్షిక ప్రణాళిక అంటాం. వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక, శాశ్వత ప్రణాళిక. శాశ్వత ప్రణాళికకి పంచవర్ష ప్రణాళిక అనుగుణమైనటువంటి ఏదైతే మనం పనులు ఆరంభం చేస్తుంటాం, ఇల్లు కట్టాలనుకుంటాం, ఎప్పుడు జరగదు. అదేవిధంగా ఇవన్నీ కూడా కర్మ సుసాధనం సముచితం. వివాహం చేయాలన్నా, శుభకార్యాలు చేయాలన్నా, కర్మను ఆచరించాలన్నా, దైవకర్మను ఆచరించాలన్నా ఇవన్నీ కూడా సుసాధ్యంగా, అసాధ్యమైనవి కూడా సుసాధ్యంగా చాలా తేలికగా జరిగిపోతాయట ఈ పంచాంగ పఠనం. ఈరోజు పంచాంగం వినడం వల్ల గ్రహాన్ని కూడా అనుకూలమవుతాయి అన్నమాట. అననుకూలమైన గ్రహాన్ని కూడాను అనుకూలంగా మారుతాయి. అలాగే తిథిశ్చ శ్రేయమాప్నోతి, వారాద ఆయుష్యవర్ధనం, తిథి వల్ల శ్రేయస్సు ధనం కలుగుతుంది. వారాద ఆయుష్యవర్ధనం, వారం వల్ల ఆయుష్ అభివృద్ధి ఉంది. నక్షత్రాద్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణం కార్యసిద్ధించ, పంచాంగ ఫలమశ్నుతి. పంచాంగాన్ని పఠించడం వల్ల ఈ 5 కూడాను చక్కగా రోగ నివారణము, పాపనాశనము, ఆయుష్ వృద్ధి, కార్యసిద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్రం చెప్పిన దాన్ని మనం నమ్మవలసింది. ఇప్పుడు ఈ యొక్క పంచాంగము గణితము ద్వారా ఈరోజు ఉండేటువంటి వర్ష జగన్ లగ్నము వల్ల ఇక ఫలం వల్ల రాజులు నవనాయక నిర్ణయము, నవనాయకులు 9 మంది నాయకులు ఉంటారు. మనకు ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరము అంటే ఒక్కొక్కరికి ఒక పోర్ట్ఫోలియోస్ ఉంటాయన్నమాట. వారి వల్ల ఎటువంటి ప్రయోజనములు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి.
మనం ఏం చెయ్యాలి, వాటిని శాంతింపజేయడానికి మనం ఏం చేయాలి, వర్షలగ్నం జగల్లగ్నాలు ఏ విధంగా ఉంది అంటే మనకు దేశం యొక్క స్థితి, ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, గ్లోబలైజేషన్, సామాజిక స్థితి బాగుంటే మనం బాగుంటాం, సామాజిక స్థితి బాగాలేకపోతే మనం బాగుంటాం. సమాజం అంటే మనమే. కాబట్టి బుద్ధి ప్రేరేపణ జరుగుతుంది, రాజులలో ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి. ప్రధానంగా ఈసారి వర్ష లగ్న జగల్లగ్నం. ఈ సంవత్సరం రాజు బృహస్పతి గురువైనాడు, మంత్రి కుజుడు, పరీక్షకుడు గురువు, రసాధిపతి రవి, స్థాన రక్షకుడు, రక్షించేటువంటి వాడు ఎవరయ్యామనంటే సంవత్సరం కృష్ణుడు, పురోహితుడు శుక్రుడు, అలాగే పూర్వ సస్యాధిపతి శుక్రుడు, వాయువు ద్విరాఢకం, అపర సస్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు, రాజవాహనం నావ, పశుపాలకుడు శ్రీకృష్ణుడు, సేనాధిపతి చంద్రుడు, వర్షం చతురాఢక వర్షము, గణకుడు శనీశ్వరుడు, దైవజ్ఞుడు చంద్రుడు. ఈ విధంగా మనకు నవనాయక నిర్ణయం జరిగింది. ఈ నవనాయకుల్లో ప్రధానమైనటువంటి వాడు రాజు, తర్వాత మంత్రి, తర్వాత పరీక్షకుడు, తర్వాత పురోహితుడు, సస్యాధిపతి అంటే పంటలు పండించడానికి కారణమైనటువంటి వాడు, పంటలు కాపాడడానికి పూర్వ సస్యము, అపర సస్యాధిపతి. ఇవన్నీ కూడా వీటిని అనుసరించి మనకు ఫలాలు ఉంటాయి. ప్రధానంగా రాజు గురువు ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుంది? రాజు గురువు ఉండడం వల్ల ఏమిటయ్యా అంటే ద్విజాతయ కర్మరత స్వధర్మ సన్మార్గగ నీతి విదో నరేంద్రాః సుభిక్షాం ఆరోగ్యం సుఖం ప్రజానాం సువృష్టిద్ధాధిపతో సురేజ్యే. ప్రజలు న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో నడవడానికి సంకల్పించుకుంటారు. గురువు రాజు ఉండడం వల్ల గురువు ఏమిటంటే మనకి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, బుద్ధిలో ప్రకాశిస్తుంది. సర్వచైతన్య రూపాంతం ఆద్యం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయ. కాలపురుషుడు కాలని నడిపేటువంటి వారు, ఆ బుద్ధి ప్రేరణ జరుగుతుంది. సర్వస్య హృది సంస్థితే జనస్య బుద్ధి రూపేణ సర్వస్య హృది సంస్థితి. బుద్ధి రూపంలో ప్రకాశితం అవుతుంది. అందరికీ బుద్ధి విధంగా ఉంటుంది. ఏ సంవత్సరం అంటే ధర్మ మార్గంలో మనం నడవాలి. దైవానుగ్రహం ఉంటే కానీ మనం ఈ సంవత్సరం సమస్య నుంచి బయటపడలేము అనేటువంటి మార్గము అనేటువంటి ఇది బుద్ధి అందరిలో కలిగి భక్తి ప్రధానంగా ఎక్కువగా భక్తి మార్గం జరిగేటువంటి అవకాశం ఉంది. మన హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన విశ్వాసం కలిగేటువంటి విధానంగా ఉంటుంది. అలాగే కుజుడు యొక్క మంత్రి కుజుడు, ఆయన యొక్క ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే దహన ప్రహనశాపర మరుదా మయభీతి రతూలస్య క్షితితనయే మంత్రిణ సతే వృష్టిర్మధ్యాక్షయ సస్యానాం. మంత్రి అంగారకుడు ఉండడం వల్ల రాజ్య వైరుధ్యములు, రాజుల మధ్యన పరస్పర వైరుధ్య భావం, ఆధిపత్య పోరు. కుజుడు పాపగ్రహం కదా, ఆధిపత్య పోరు బాగా ఉంటుంది. అహంకార తత్వం, యుద్ధాలని అహంకారంతో ఆధిపత్య పోరుతో జరుగుతూ ఉంటాయి. యుద్ధ వాతావరణం రావడం, ఒకరికొకరికి మధ్యలో గొడవలు పెట్టడం, అంటే మనుషుల్లో అనుకోండి, రాజుల్లో అనుకోండి. రాజ చోర రోగ అగ్ని భయములు, చోర భయములు, రాజభయములు, అగ్ని భయములు, తర్వాత వాయుపీడ, తర్వాత ప్రమాదములు, అగ్ని ప్రమాదములు, వాహన ప్రమాదములు, తర్వాత ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఈ కుజుడు యొక్క బలం వల్ల జరుగుతుంటుంది. అలాగే సేనాధిపతి చంద్రుడు, అతీవార్గశ్చాది వర్షం ఆరోగా సుఖినో జనాః బహుక్షీర ప్రదాగావ చంద్రే సైన్యాధిపే సతీ. చంద్రుడు మేఘాధిపతి, తర్వాత సేనాధిపతి ఉండడం వల్ల మనకి దేశ రక్షణకి చాలా విశేషమైన కృషి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే నిత్యావసర ధరలు ఏమిటి? ఆహార ధాన్యములు, వెన్న, నెయ్యి, పాలు, పంచదార, అంటే ఇక పాల ఉత్పత్తులన్నీ కూడా ధరలు బాగా పెరుగుతాయి. నిత్యావసర ధరలు పెరుగుతాయి. ఆహార ధాన్యాలు విశేషంగా పెరుగుతాయి. ఇవి ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత పశు సమృద్ధి, క్షీర సమృద్ధి ఉండేటువంటి అవకాశం. పశుపాలకుడు కృష్ణుడు,
కనుక పశు సమృద్ధి ఇవన్నీ కూడా జరుగుతాయి. పూర్వసస్యాధిపతి శుక్రుడు వలన సమస్త ధాన్యములు కలుగుతాయి. చక్కనటువంటి వర్షం కలుగుతుంది. వర్షం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ధాన్యములు అభివృద్ధి ఉంటాయి, పంటలు బాగా పండుతాయి. తర్వాత ప్రజలందరూ కూడా సుభిక్ష క్షేమ ఆయురారోగ్యాలతో ఉంటారు. ఈ సంవత్సరం అపర సస్యాధిపతి బుధుడు కూడా చాలా శుభగ్రహమే కాబట్టి వర్షములు కానీ తర్వాత ధాన్యములు కానీ అన్నీ కూడా సుభిక్షంగా ఎటువంటి లోటుపాట్లు అనేది ఉండేవి. కాకపోతే ధరలు మాత్రం కొద్దిగా పెరిగేటువంటి అవకాశం ఆరంభంలో పూర్వంలో అంటే మనకి ఇంకో 2-3 నెలల వరకు చాలా ఇబ్బందికరం ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం వర్ష లగ్నం జగన్ లగ్నం ఏ విధంగా ఉంది మనకి, ఇది నువ్వు రాజుల యొక్క అర్థం, నవనాయకుల యొక్క అర్థం చెప్పాము. మళ్ళీ వర్ష జగన్ లగ్నం ఉంటే గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో ఆ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. 12 స్థానాలు ఉంటాయి మనకి జాతకంలో కానీ, తర్వాత వర్ష లగ్న జగన్ లగ్నాది కానీ 12 స్థానాలు. ఒకటి ధనుస్థానం ఆత్మస్థానం, తర్వాత ధనస్థానం, పరాక్రమస్థానం, విద్యాస్థానం, పంచమస్థానం అంటే పూర్వజన్మస్థానం, పూర్వ సంవత్సరం యొక్క ప్రభావం విధంగా ఉంటుంది. శత్రు రోగ రుణ ఆయుస్థానం, వ్యయస్థానం, దేశ సంరక్షణ దశమస్థానం, ఈ విధంగా 12 స్థానాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఏమిటంటే పాడ్యమే ఆరంభమైనటువంటి సమయం బట్టి వర్ష లగ్నం, సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని బట్టి జగన్ లగ్నాన్ని మనం లెక్కిస్తారు శాస్త్రంలో. ఈ వర్ష లగ్నం మీన లగ్నమైంది. ఈ లగ్నానికి గత సంవత్సరం కొంచెం ఇక్కడ మాకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కొద్దిగా. ఈ లగ్నానికి గత సంవత్సరం కూడా ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా కాలసర్పయోగం బట్టి వర్ష లగ్నానికి కానీ జగన్ లగ్నానికి కానీ ఈ కాలసర్పయోగం అనేటువంటిది ఒకటి ప్రధానంగా మనం దెబ్బతీసేటువంటిది. రెండవది లగ్నంలో 4 గ్రహాలు. ఆ 4 గ్రహాలు ఏమిటయ్యా అంటే రవి, శని, శుక్రుడు, చంద్రుడు. సూర్యుడు ఉన్నాడు, శనేశ్వరుడు ఉన్నాడు, రవి శనుడు శత్రువుడు, తర్వాత శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వృక్షస్థానం బాగానే ఉంటుంది. తర్వాత ధనాధిపతి వ్యయస్థానంలో కుజుడు, బుధుడు, రాహు, విద్యాస్థానంలో గురువు, శత్రుస్థానంలో కేతు, ఈ విధంగా ఉన్నాయి. విద్యాస్థానంలో గురువు ఉండడం వల్ల విద్య, వైద్య, రక్షణ శాఖ ఇవి చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం. విద్యారంగం గురించి మన ప్రభుత్వాలు చాలా కృషి చేసేటువంటి అవకాశాలు, కొత్త విషయాలు కనుక్కోవడాలు. రక్షణ శాఖలో చాలా కొత్త విషయాలు అంటే గురువు రాజు అయితే ఉన్నాడో రాజు యొక్క అండర్లోనే విద్యారంగం, వైద్యరంగం, రక్షణ రంగం వారి యొక్క అండర్లో ఉంటుంది. ఈ సంవత్సరం రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యారంగం చాలా విశేషంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే వైద్యరంగం విశేషంగా అభివృద్ధి చెందుతుంది, రక్షణ రంగం కూడా విశేషంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ రెండవ విషయం ఏంటంటే ధనస్థానం. ముఖ్యంగా మనకు ఏ రంగాలు ప్రధానమైనట్టు ఆ రంగాలు మనకి అభివృద్ధి చెందడానికి చాలా ధనం కూడా వీటికి వెచ్చించవలసిన అవసరం ఉంటుంది. ధనం కూడా విద్యారంగానికి, వైద్య రంగానికి, రక్షణ రంగానికి విశేషంగా వెచ్చించవలసిన అవసరం ఏర్పడుతుంది. అదేవిధంగా ధనస్థానాధిపతి, డబ్బు స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి కుజుడు, ఆయన మంత్రి కూడా, ఈ సంవత్సరానికి మంత్రి కూడా. అతను ఏం చేశాడు? బుధుడితో కలిసి, బుధుడు వ్యాపారకారకుడు, బుధుడు బుద్ధికారకుడు, బుధుడు వ్యయస్థానంలో పడ్డాడు. ఎలా? రాహు, బుధుడు. వ్యయం అంటే ఖర్చు. మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేకుండానే మీకు అర్థమవుతుంది. లాభాధిపతి శనేశ్వరుడు రవితో పడిపోయాడు, లగ్నంలో పడ్డాడు. అంటే తను బాలాష్టంలో పని చేయకుండా అయిపోయినాడు. ధనాధిపతి వ్యయస్థానంలో పడ్డాడు, బుధుడితో కలిసి. వ్యాపార రంగం చాలా అధనస్థానంలో ఉంటుంది. వ్యాపారంగా ఏం అభివృద్ధి ఉండదు మనకి.
అయితే వ్యాపార రంగాలు కొత్తగా వ్యాపారాలు పెట్టుకుంటే చాలా కష్టం. ఉన్న వ్యాపారాలను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అర్థమైందా? సంపాదించిన ద్రవ్యాన్ని ఖర్చు పెట్టుకోవడం తప్ప కొత్తగా సంపాదించేటువంటి అవకాశాలు చాలా తక్కువ. మనమైనా ప్రభుత్వమైనా కూడా. అర్థమైందా? ప్రభుత్వం ద్రవ్యోల్బణం చాలా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం రక్షణ రంగానికి చాలా ఎక్కువగా వెచ్చించేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా వ్యాపారాల బుధుడితో పాటుగా కుజుడితోటి రాహు కూడా చేస్తున్నాడు. రాహు ఏమిటంటే మనం కామగా ఉన్నా పక్కవాడు కామగా ఉండడం. మనం జాగ్రత్త, సరే మన పని మనం చేసుకుంటాం రాబో, మనం ఎవరో తెరువుము, ఎవడు మా తెరువు రాకుండా మా జనం అంటే పక్కవాడు ఊరుకుంటాడా, నేను ఎలాగో పాడైపోయినాను, నేను ఎలాగో నాశనం అయిపోయినాను, వీళ్ళు కూడా నాశనం చేయాలి అనుకుంటాడు రాహుగ్రహం ఉండడం వల్ల. కాబట్టి ఇతర దేశములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క యుద్ధ వాతావరణం చాలా మనల్ని చాలా నష్టపరిచే విధంగా ఉంటుంది. మనకు నష్టం తక్కువనే ఉంటుంది. ఇతరాల యొక్క జగత్తులో చూసుకుంటే మనకు నష్టం 10 రూపాయలే. జగత్తుకంతా కలిపి లేదా 90 రూపాయలు నష్టమైతే మనం 10 రూపాయలు నష్టపోతాం. కారణం ఏంటంటే గురువు రాజుగా ఉండడం కారణం. ఈ జగన్ లగ్నానికి కూడా లగ్నంలో గురువు ఉన్నాడు. ఆధ్యాత్మికత జరుగుతుంది, దైవశక్తి మనల్ని కాపాడుతుంది. మనం ఇప్పుడు కాపాడుతుంది. వాస్తవం చెప్తానంటే గురువు 3 రాశిలో ప్రవేశం చేశాడు గత సంవత్సరం. ఏమిటి? మిథున రాశి, వృషభ రాశి, మిథునం కర్కాటకం నుండి మళ్ళీ మిథున రాశిలోకి. ఈ సంవత్సరం కూడా అదే ఉంది. మిథున రాశి కర్కాటకం నుంచి కొన్ని రోజులు సింహంలో నుంచి మళ్ళీ కర్కాటకం. దీనివల్ల మనకి ఎటువంటి 7 కోట్ల జల నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని శాస్త్రం చెప్తుంది. భారతదేశానికి 4 దిక్కులు 4 పీఠాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రతినిత్యం అనుష్ఠానం, చంద్రమౌళీశ్వర ఆరాధన, తర్వాత చైత్ర శుద్ధంలో శృంగేరిలో సహస్ర చండీ యాగం, అతిరుద్ర యాగం ప్రతి సంవత్సరం జరుగుతుంది లోక కళ్యాణార్థం. కేవలం లోక కళ్యాణం కొరకి 4 దిక్కులుగా మన యొక్క ఆచార్యులు గురువులు చేసేటువంటి ఏ అనుష్ఠానం ఉంటుందో ఆ అనుష్ఠాన బలమే మనల్ని గత సంవత్సరం కాపాడింది. ఈ సంవత్సరం కూడా కాపాడుతుంది, పై సంవత్సరం కూడా కాపాడుతూ ఉంటుంది. మనల్ని ఎప్పుడు కూడా దైవానుగ్రహం, దైవశక్తి మన భారతదేశాన్ని కాపాడుతుంది, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి మనం గురువుల పట్ల, దైవం పట్ల విశ్వాసంతో ఉండడమే మనకు ప్రధానమైనటువంటిది. గ్రహాల యొక్క ప్రభావం ఇతర దేశాలకు చూపిస్తుంది, బాగా మన దేశం మీద ఎక్కువ చూపించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం గురువు రాజు. గురువు యొక్క అనుగ్రహమే మనల్ని కాపాడు. గురువుల యొక్క అనుగ్రహమే, ఆచార్యుల యొక్క అనుగ్రహమే మనల్ని కాపాడుతుంది. అందరికి కూడా గురువు యొక్క అనుగ్రహమే కాపాడుతూ ఉంటుంది. జగన్ లగ్నాది కూడా లగ్నంలో గురువు ఉండడం వల్ల ఇది ఈ యొక్క వర్ష జగన్ లగ్నం అనేటువంటి విషయం. తర్వాత మరి సంవత్సరం యమునా నది పుష్కరాలు, సాక్షాత్ కృష్ణ భగవానుడు ఆ యమునలో రాసలీలను జరిగినటువంటి యమున ఒడ్డునటువంటి ఆ యమునలో స్నానం చేసినటువంటి శ్రీకృష్ణుడి యొక్క యమునా నది పుష్కరాలు. అందరూ కూడా ఆ యమునలో స్నానం చేసి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు నుండి యమునా నది పుష్కరాలు ఉంటాయి. ఈ సంవత్సరం శుభకార్యాలన్నీ కూడా చాలా ఇటువంటి మౌఢ్య దోషాలు, శుభకార్యముల యొక్క మాసములకు ఇబ్బంది లేకుండా ఉంది. ప్రతి సంవత్సరం గ్రహణాలు కూడా ఏమి లేవు. గ్రహణములు ఉన్నాయి కానీ మన భారతదేశంలో కనిపించవు. ఈ గ్రహణం యొక్క ప్రభావం మన భారతదేశం పైన ఉండదు. ఈ గ్రహణాల యొక్క ప్రభావం చాలా ఉంటుంది. గ్రహణాలను ఉంటాం కానీ గ్రహణాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణాలు మన భారతదేశంలో లేవు కాబట్టి మన భారతదేశానికి ఎక్కువగా చూపించదు. అయినప్పుడు ఇతర దేశముల యొక్క ప్రభావం మన మీద ఎంతో కొంత ఉంటుంది కదా. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ యుద్ధ భయములు చాలా విశేషంగా ఉంటాయి. ప్రధానంగా ఇతర దేశాలకు వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తీసేయండి జనాల్లో. ప్రధానంగా ఇతర దేశాలకు వెళ్ళాలి, ఇతరుల దేశాలకు ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి అనేటువంటి దాన్ని తీసేయడం మంచిది. మన భారతదేశంలోనే సంరక్షణ, మన భారతదేశం రక్షణ మనకు ఉన్నది. ఇతర దేశాల్లో మనకు రక్షణ లేదు. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం నుంచి తర్వాత ఆలోచన చేద్దాం.
ప్రధానంగా ఇంకొక విషయం చెప్పిన తర్వాత నేను గోచార ఫలాలకు వెళ్తాను. ఈ కుజ రాహు యొక్క ప్రభావం వల్ల ఏమిటంటే యువతీ యువకులలో రాహు ప్రభావం వల్ల ఇతరుల యొక్క ప్రభావం మన మీద పడే అవకాశం ఉంది. ఇతర మతస్థుల యొక్క ప్రభావం మన గత సంవత్సరం కూడా సేమ్ ఇదే ఫలితాంశం ఉంది, ఇప్పుడు కూడా ఇదే ఫలితాంశం. దీని పెద్ద తేడా లేదు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి. ఈ రాహు యొక్క ప్రభావం వల్ల అందరూ కూడా మతోన్మాద శక్తుల నుంచి జాగరూకులై ఉండాలి. రావణాసుడు ఏ విధంగా సాధు వేషంలో వచ్చి సీతమ్మను తీసుకుపోయాడో, మారీచుడు జింక రూపంలో వచ్చి మోసం చేశాడో, ఆ విధంగా ఇతర మతోన్మాదుడు సాధు రూపంలో చక్కగా మాట్లాడి మనల్ని మోసము చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనాలంతా కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తూ ఈ నెక్స్ట్ గోచార ఫలములకు వెళ్తుంది. ఈ గోచార ఫలాలు ఏమిటి? అందరు జాగ్రత్తగా గోచారం అనేటువంటి దానికి ఫస్ట్ డెఫినేషన్ మీరు వినాలి. గోచారము గ్రహాలను కూడా మారుతూ ఉంటాయి కాలచక్రంలో, ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ప్రధానంగా గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు, శనేశ్వరుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు, రాహుకేతులు 18 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటారు. మిగతా నెల రోజులు, 15 రోజులు, 2 మాసాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మనం పెద్దగా దాటి గురించి మనం ఫలితాలు చెప్పుకోం. ప్రధాన గురువు, శని, రాహుకేతువుల యొక్క ప్రభావాలే చెప్పుకుంటాం. ఈ సంవత్సరం రాజపూజ జవమానాలు, ఆదాయ వ్యయాలు, గోచారం. ఈ గోచారం కూడా జాతకానికి సంబంధం ఉంటుంది. అందరికి ఒకే రకంగా ఉండదు. మేషరాశి వారికి అందరికీ ఒకే రకంగా ఉండదు. ఒకరు బాగుండొచ్చు, జాతకానికి కూడా లింక్ అయి ఉంటుంది. ఎప్పుడేమంటే దశ అంతర్దశలు, ఆ శనేశ్వరుడు ఏనాడు శనేశ్వరుడు జాతకంలో ఏ స్థానంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా జాతకానికి రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఈ గోచారాన్ని నేను చెప్పే ఫలితాంశం మీద ఎక్కువగా ఆసక్తి చూపకండి, ఫలితం మీద ఆసక్తి చూపకండి, చెప్పే అనుష్ఠానం మీద ఆసక్తి చూపండి. ఈ సంవత్సరం ఏమి చేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద మీరు ఆసక్తి చూపాలి. దయచేసి నేను ఫలితాంశం తక్కువ చెప్తాను, దీనికి అనుష్ఠానం చెప్తాను, మార్గం చెప్తాను. దాని మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేసి అది చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, ముందుగా మేషరాశి. ఈ మేషరాశికి అశ్విని, భరణి, కృత్తిక, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక 1వ పాదం వారి మేషరాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరం 11 ఆదాయం, వ్యయం 5. 11 రూపాయలు సంపాదిస్తారు, 5 రూపాయలు ఖర్చు పెడతారు. 2 రాజపూజ్యం, 2 అవమానం 4. ఈ విధంగా ఉంటుంది. వారికి ఈ సంవత్సరం శనేశ్వరుడు ప్రధానంగా ఏలినాటి శని ఆరంభమై 1 సంవత్సరం పాటు జరిగింది. అంటే ఆరంభ దశలో ఉన్నాడు ఏలినాటి శని. తర్వాత గురువు తృతీయంలో ఉన్నాడు జూన్ 1వ తారీఖు వరకు. జూన్ 1వ తారీఖుకి 4వ స్థానంలో వస్తుంది. దాదాపుగా గురువు బాగలేడు, శనేశ్వరుడు ఇద్దరు కూడా అనుకూలంగా లేరు. వీరు ఈ సంవత్సరం శనేశ్వరుడు యొక్క ప్రీతి కొరకై, శనేశ్వరుడికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి. ఆయన పట్టుకుంటే చాలు, ఆంజనేయ స్వామిని పట్టుకుంటే శనిగ్రహ ప్రభావం మన పైన ఉండదు. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ సేవ, నవగ్రహాలకు ప్రదక్షిణ సేవ ఇవి చేసుకోవాలి. ఎప్పుడు శనిత్రయోదశి వచ్చినా తైలాభిషేకం చేసుకోవడం, ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం 5 ప్రదక్షిణాలు చేసుకోవడం ఇవి చేసుకోవాలి. ప్రతి మాస శివరాత్రికి నెలకు ఒక్కసారి అమావాస్య ముందు మాస శివరాత్రి వస్తుంది కదా, మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయించుకోండి ఈ శీలనాటి ఉన్నటువంటి వాళ్ళకి. తర్వాత గురువు కూడా బాగలేడు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకము ఇవి చేసుకోవాలి. ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం, శ్రీశైలము, కాళహస్తం, అరుణాచలము, ఏదో ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అవకాశాన్ని బట్టి మీకు అవకాశం తప్పనిసరిని కాకుండా అవకాశాన్ని బట్టి ఇది మీరు అనుష్ఠానం చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మీకు ఉండేటువంటి ఏ ప్రతికూల ప్రభావం ఉంటుందో ఆ ప్రతికూల ప్రభావం తొలగి అనుకూల ప్రభావంలోకి వస్తారు. మీరు ఉండవలసినటువంటి లక్షణము ఏ విధంగా ఉండాలి అంటే స్నేహాలు దగ్గర జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. అదేవిధంగా పార్ట్నర్షిప్స్ ఉన్న వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు మౌనంగా ఉండగలిగితే అంతవరకు కాస్త మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత వారికి
నిర్ణయాలు స్పీడ్గా, అంటే అప్పటికప్పుడు ఒక చరత్వ నిర్ణయాలు ఉంటాయి, స్థిరమైన నిర్ణయాలు ఉండవు. ఎప్పుడు ఒక నిర్ణయం ఉంటుంది, ఒక గంటకి కూడా మారుతూ ఉంటుంది. అటువంటి వాటి దగ్గర నిర్ణయాలు తీసుకో దగ్గర జాగరూకతతో నిర్ణయాలు తీసుకో. సాధ్యమైనంత స్వనిర్ణయాలు తీసుకోకుండా మంచి సలహాదారులు, విశ్వసనీయ వర్గాలు, పెద్దవాళ్ళకి సలహాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. మేషరాశి వారు. తర్వాత వృషభ రాశి వారు కృత్తిక 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి వృషభ రాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, తర్వాత రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం 5 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు వృషభ రాశి వారు. దానికి కారణం చెప్తాను, అది కూడా శనైశ్వరుడు బాగున్నాడు, తర్వాత గురువు కూడా బాగున్నాడు జూన్ 1వ తారీఖు వరకు. కాబట్టి శుభకార్యాలకు, తర్వాత ఇల్లు కట్టుకోవడానికో, వివాహాది కార్యములకు, సంతానం కొరకు, ఇటువంటి వాటి కొరకు ఖర్చు పెట్టవచ్చు. చాలా మంచిదే, విశేషమైన. వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ప్రత్యేకంగా ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. విష్ణు యొక్క ఆరాధన చేసుకుంటే మీరు సరిపోతుంది. అది కేవలం బాగలేదు అన్నందుకు కాదు, చేసుకోవాలి. ఈ సంవత్సరం వారు చేసుకోవడం వల్ల ఇంకా శుభఫలాదాన్ని, శుభం ఉన్నప్పటికీ బాగలేకపోతేనే గుడికి వెళ్ళాలి, బాగలేకపోతే పూజలు చేసుకోవాలి. బాగున్నా పూజలు చేసుకోవాలి, బాగున్నా దేవాలయానికి వెళ్ళాలి కదా. కృతజ్ఞతా భావంతో వెళ్ళాలి. మనం బాగా రోజు మనం చూస్తున్నాడు భగవంతుడు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన అనుగ్రహం. బయటకు వెళ్ళి ఇంటికి వచ్చామంటే ఆయన అనుగ్రహం లేకుండా బయటకు వెళ్ళామంటే ఇంటికి రాలేడు. కాబట్టి అందుకొరకు మనం భగవంతుడు సేవ చేసుకోవాలి. కాబట్టి నారాయణకి సేవ చేసుకోవడం చాలా విశేషమైనది. దత్తాత్రేయస్వం ఉపాసన చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది ఈ వృషభ రాశి వారికి. తర్వాత మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అవమానం పాలు 7 ఉంది, రాజపూజ్యం 1గా ఉంది. ఖర్చు కూడా ఎక్కువగానే ఉంది, ఆదాయం తక్కువగా ఉంది. వారికి ఈ సంవత్సరం శనైశ్వరుడు కొద్దిగా సామాన్యంగా ఉన్నాడు, అంటే చెడుపు చేయడు, మనం ఆ విధంగా కీడు చేయడు, మంచి కూడా చేయడం. అదేవిధంగా గురువు జూన్ 1వ తారీఖు వరకు మామూలుగా ఉంటాడు, బాగుంటాడు. 1వ తారీఖు నుంచి మాత్రం మంచి స్థానంలో ఉంటాడు. కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి శుభకార్యాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. శనైశ్వరుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఏమిటి అంటే వీళ్ళకి సమస్య, కార్యములను పోస్ట్పోన్ చేయడం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, వారం రోజుల తర్వాత చేద్దాంలే అని చేయడం వల్ల వాళ్ళు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తర్వాత అనవసరమైన కలహాలు. మనకు సంబంధం లేనటువంటి మిథున రాశి వాళ్ళ కొన్ని లక్షణాలు చెప్తున్నాను. ఆ లక్షణాలు ఏంటంటే మనకు సంబంధం లేదు, వాడెవడో కొట్టుకుంటాడు, మధ్య రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ వాళ్ళు కొట్టుకుంటే మధ్యలో ఈడెళ్తారు. ఇటువంటి తగ్గించుకోవాలి కొద్దిగా. ఇంట్లో అనవసరమైన కలహాలు, ఇంట్లో వాళ్ళ గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. అనవసరమైన దాంట్లో ఏది పెట్టి అవమానం పాలవుతుంటారు, వాళ్ళకి అవసరమైన దాంట్లో కాకుండా. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. ప్రధానంగా వారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అమ్మవారి దేవి ఉపాసన చేసుకోవాలి. దుర్గా అష్టకం పారాయణం చేసుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రం పారాయణం, ఏదైనా శ్లోకం పారాయణం చేసుకోండి. అమ్మవారి సేవ చేసుకోండి. గురువుల యొక్క దర్శనం చేసుకోండి. దానివల్ల సుఖాన్ని పొందుతారు. అదేవిధంగా కర్కాటక రాశి పునరసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వీరికి కర్కాటక రాశిగా వర్తిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, తర్వాత రాజపూజ్యం 4, అవమానం 7. 2 రూపాయలు సంపాదించిన 2 రూపాయలు ఖర్చు పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు, మగవాళ్ళది కర్కాటక రాశి అయితే వారు సంపాదించిన ద్రవ్యాన్ని భారీ చేతిలో పెట్టండి. కాబట్టి ఖర్చు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ భార్య కర్కాటక రాశి అయితే జాగ్రత్తగా, అంటే ఇంకొకటే తప్పదనుకో భార్యకి, ఆవిడ అడిగినా అడగకుండా ఇవ్వాల్సింది, చెప్పినా చెప్పకుండా, ఖర్చు పెట్టేదైనా ఖర్చు పెట్టకపోయినా ఇవ్వాల్సిందే. ఇంట్లో నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆవిడే నిర్వహించాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశి వారికి గురువు బాగలేడు సంవత్సరం. తర్వాత శనైశ్వరుడు కూడా బాగలేడు. ప్రధానంగా రాహువు బాగలేడు. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. స్థానచలనాలు జరిగే ఉద్యోగస్తులకి
స్థానచలనాలు జరిగే అవకాశాలు ఉంటుంటాయి, అవమానం పాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చరస్థ స్వభావం ఉంటుంది. బుద్ధి చాంచల్యం, సంతాన విచారం, పిల్లలతో వల్ల విచారణము, ఇవన్నీ కూడా. తర్వాత వెన్నుపోటు జరిగేటువంటి అవకాశం, అంటే ఎవరైనా కొంచెం ఆఫీస్లో ఉండేటువంటి వారు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మన పక్కనే ఉంటారు, మన వెన్నుపోటు పడిచే అవకాశాలు ఉంటుంటాయి. రహస్యాలు అనవసరంగా కొన్ని ఇంటికి లెక్క కొన్ని అలవాట్లు ఉంటాయి. టక్కున డబ్బడగా బాగేయడం, చెప్పడం అలవాట్లు ఉంటాయి. అవి తగ్గించుకోవాలి. ఉన్న రహస్యాలు చెప్పడం, రహస్యాన్ని చెప్పకుండా ఉండాలి. ఆ విధంగా ఉంటే వీరికి బాగుంటుంది. ప్రధానంగా వీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం తప్పకుండా పారాయణం చేసుకోవాలి. వారు ఆంజనేయ స్వామిని ప్రదక్షిణ సేవ చేసుకోవాలి. ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణ చేసుకోండి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం విద్యార్థులు, ప్రధానంగా విద్యార్థులు వివాహం చేసుకోవాల్సింది ఆ పిల్లలు, వీరు దక్షిణామూర్తి స్తోత్రం తప్పకుండా పారాయణ చేసుకోండి. వివాహమైనటువంటి వారేమో సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకోండి. ఆడవాళ్ళు ప్రధానంగా సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకోవడం వల్ల ఇంట్లో ఎటువంటి గొడవలు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం వీరికి సింహరాశిగా వర్తిస్తుంది. మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర నక్షత్రం ఒకటో పాదం. ఈ సింహ ప్రధానంగా ఈ 12 రాశుల్లో అతి జాగ్రత్తగా ఉండవలసిన రాశి ఏదయ్యా ఈ సంవత్సరం, గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా, గత సంవత్సరం పలకనే ఈ సంవత్సరం కూడాను సింహరాశి వారు. అది 12 రాశులకు అందరికన్నా జాగ్రత్తగా ఉండవలసిన వారు. ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శనేశ్వరుడు, వ్యయంలో గురువు, తర్వాత సప్తమంలో రాహు, జన్మంలో కేతు. ఈ 4 గ్రహాలు కూడా ఏమాత్రం కూడా బాగలేదు అసలు. కాబట్టి ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా 4 దిక్కులు దెబ్బలు కొడుతూ ఉంటుంది ఒకేసారి. ఒకరి దెబ్బ కొట్టడం తట్టుకోవడం కష్టం, 4 దిక్కులు దెబ్బలు కొట్టడం పడుతూ ఉంటే తట్టుకోవడం ఇంకా నష్టం. వ్యాపార పరంగా, సామాజిక పరంగా, ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా, కుటుంబంలో నుంచి అనేక అవమానం. మీరు ఒకటంటే కుటుంబ సభ్యులు దాన్ని ఒప్పుకోరు. మీరు ఏ ప్రపోజల్ చేసినా ఒప్పుకోరు. కుటుంబంలో అందరూ ఒకటవుతారు, ఇది ఒకటవుతారు సింహరాశి వారు. అర్థమైందా? కాబట్టి చాలా వరకు మౌనంగా ఉండాలి. చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. కొత్త పనులు ఆరంభం చేయకుండా ఉండడం మంచిది. గత సంవత్సరము అట్లా ఉంది, సంవత్సరం ఇంకా 1.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరాలు ఉంటాడు అష్టమంలో శనేశ్వరుడు. సరేనా? సంవత్సరం గురువు కూడా బాగాల. గురువు సరే, ఒక గురువు బాగున్నా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సరం మరి తప్పకుండా చేయవలసినటువంటి కార్యక్రమాలు తప్పకుండా. అంటే నేను మిమ్మల్ని ఏదో భయపడుతున్నట్టు భావించకూడదు, కేవలం ఒక అలర్ట్ మాత్రం చెప్తున్నాను. సింహరాశి వారు తప్పకుండా శనేశ్వరుడికి జపం చేయించుకోండి ఈ సంవత్సరం. బ్రాహ్మణుడితోటి జపం చేయించుకోండి. తర్వాత ప్రతి శనివారం కూడాను ఆంజనేయ స్వామి ప్రదక్షిణ, తర్వాత నాగవల్లి ధర అర్చన, తమలపాకుతో అర్చన చేయించుకోండి ప్రతి సంవత్సరం. ప్రతి మాస శివరాత్రికి శివుడికి రుద్రాభిషేకం, ఎప్పుడు శనిత్రయోదశి వచ్చినా తైలాభిషేకం. ఇది శనికి సంబంధించినటువంటి కార్యక్రమం. అలాగే గురువుకి సంబంధించిన విషయం ఏంటంటే దత్తాత్రేయ వజ్రకవచం పాలన చేయాలి. దత్తాత్రేయ ఉపాసన, దత్తాత్రేయ వజ్రకవచం పాలన చేయడం ఇది ప్రధానంగా మీకు రక్షణ కవచంగా కాపాడుతుంటుంది. ఇబ్బందులు రాకుండా రక్షణ కవచంగా ఉంటుంది. సింహరాశి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన వాహనాన్ని తీసుకోవచ్చు, కొనకండి. నూతన వాహనం వారి పేరు, సింహరాశి వారి పేరు కొనకండి. దత్తాత్రేయ వజ్రకవచం పారాయణం చేసుకోండి. జ్యోతిర్లింగ దర్శనం, శ్రీశైల క్షేత్రం కానీ, కర్ణాటక క్షేత్రం కానీ ఒకసారి దర్శనం అవకాశాన్ని బట్టి గురువు యొక్క దర్శనం, పీఠాధిపతులు గురువుల యొక్క దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం ఇది బాగా సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత కన్యారాశి.
సింహరాశి వారు దత్తాత్రేయ వజ్ర కవచం పారాయణం చేసుకోండి, గురువులకు దర్శనం చేసుకోండి, జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకోండి, వారికి క్షేమం కలుగుతుంది. ఆ తర్వాత కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాల వారికి కన్యారాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 8, అవమానం 3, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. అంటే 8 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారు సరాసరిగా గురువు మంచి స్థానం ఏకాశంలో ఉన్నాడు, ఏకాశంలోకి వస్తాడు, పుట్టేడుగా వస్తాడు జూన్ 1వ తారీఖు నుంచి. అలాగే శనేశ్వరుడు 7వ స్థానంలో, రాహు శత్రుస్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల కొంచెం ఏంటంటే భార్యాభర్తలు ఆడవాళ్ళకు ఉంటే మాత్రం భార్యాభర్త మధ్య కాస్త ఏదో చిన్న చిన్న చికాకులు ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ కొంచెం జాగ్రత్త కరెక్షన్ చేసుకోవాలి. ప్రధానంగా భార్యాభర్తలు అంటే తనకి ఏమి బాగా ఇబ్బంది లేదు, కుటుంబ సభ్యులకి ఉండేటువంటి ఆరోగ్యమైన సమస్యల వల్ల వీరికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది అక్కడ చూసుకునే అవకాశాలు ఉండాలి. తర్వాత దుర్వార్త శ్రవణములు, అవమానకర సంఘటనలు, వివాదములు ఈ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్త. ఆఫీసులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య జాగ్రత్తగా ఉండేటువంటి కొంచెం జాగరూకత కలిగి ఉండేటువంటి అవసరం ఏర్పడుతుంది. గురువు మంచి స్థానం ఉంది కాబట్టి వీరికి ఇబ్బందికరంగా ఏం లేదు, ఎక్కువగా ఇబ్బందికరంగా ఏం లేదు. కొంచెం శ్రేష్ఠులు కొద్దిగా బాగలేదు అంతే, అది పెద్దగా భయపడాల్సినటువంటి అవసరంగా ఏమీ లేదు. వారు ఈ సంవత్సరము ప్రధానంగా ప్రత్యేకంగా చేసుకోవాలని ఏమీ లేదు, కానీ దత్తాత్రేయ ఉపాసన చేసుకోవడం మంచిది. ఇలా నారాయణ కవచం పారాయణం చేసుకోవడం మంచిది. విశేషంగా నారాయణ కవచం పారాయణం చేసుకోవడం వల్ల, లక్ష్మీ హృదయం పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. తర్వాత తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి తులారాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరము 5 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 6, అవమానం 3. ఇది తులారాశి వారికి. తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది సంవత్సరం. ప్రత్యేకంగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. శ్రేష్ఠుడు బాగున్నాడు, ఇటు గురువు కూడా బాగున్నాడు జూన్ వరకు. ఆ తర్వాత గురువు కూడా బాగానే ఉన్నాడు, కర్కాటకంలోకి వచ్చినప్పటికీ కూడా బాగుంటాడు. శుభకార్యాలు జరుగుతాయి, అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. వివాహం కానిటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవుతుంది. ప్రధానంగా వివాహ శుభకార్యాలు కూడా జరుగుతాయి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దానివల్ల ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప వేరే ప్రాబ్లం లేదు. ప్రత్యేకంగా ఏం చేసుకోవలసిన, నాకు బాగాలేదు అనే భావంతో చేయవలసిన అవసరం లేదు. కానీ ఏదైనా చేసుకోండి, మీ కులదేవత ఆరాధన చేసుకోండి, కులదేవత దర్శనం, ఇంటి దేవుని దర్శనం చేసుకోండి, కులదేవత ఆరాధన చేసుకోండి. తులారాశి వారు. తర్వాత వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ వీరికి వృశ్చిక రాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వారికి ఈ సంవత్సరం శనేశ్వరుడు మధ్యస్థంగా ఉన్నాడు. గురువు 9కి వస్తాడు. ప్రస్తుతం గురువు బాగలేడు. జూన్ 1వ తారీఖు గురువు మంచి స్థానంలోకి వస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం బాగుంటుంది. కాబట్టి వీరికి కూడా పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు అంటే పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. పిల్లల వలన కొద్ది బాధలు కలిగే, సంతానం వల్ల బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. సంతాన స్థానంలోనే శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు పాటించుకోవడం తప్ప ప్రత్యేకంగా ఏమి గురువు బాగలేడు, శని బాగలేడు అనేటువంటి వ్యవస్థ ఇబ్బంది ఏమి లేదు. మీరు ఏదైనా చేసుకోండి. దగ్గర ఉన్న దేవాలయానికి మీరు వెళ్ళి దర్శనం చేసుకొని భగవంతుడి అనుగ్రహాన్ని పొందడం చాలా విశేషమైనటువంటిది వృశ్చిక రాశి వారు. తర్వాత ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ధనస్సు రాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరం 14 ఆదాయం, వ్యయం 11. 14 రూపాయలు సంపాదిస్తారు, 11 రూపాయలు ఖర్చు పెడతారు. ఆ రాజపూజ్యం 5, అవమానం 6. పర్వాల కొంచెం అటు ఇటుగా ఉంటుంది.
ఆదాయం బాగానే ఉంది, ఏం తక్కువనే ఖర్చు పెడతారు ధనుస్సు రాశి వారు. ఈ సంవత్సరం వారికి అర్ధాష్టమ శని, గురువు కూడా సప్తమంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడాను వీరికి రాహు తర్వాత గురువు బాగున్నాడు. ఈ సంవత్సరం బాగుంది. గత సంవత్సరం అంటే జూన్ 1వ తారీఖు వరకు కూడా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగినాయి. సంవత్సరం అంతా హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా ఉంది. గురువుల యొక్క అనుగ్రహం, కీర్తి ప్రతిష్టలు, ఆదాయం అన్ని అనుకూలంగా ఉన్నాయి. తర్వాత కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ ఈ సంవత్సరం దాదాపుగా అదే ఉంటుంది. ఇక గురువు అష్టమ స్థానంలోకి వస్తాడు కాబట్టి ఇక మానసిక వేదన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గృహంలో ఉన్నటువంటి వాళ్ళతో చిన్న చిన్న ఇబ్బందులు, గృహస్థానంలో శనైశ్వరుడు ఉండడం వల్ల, మాతృస్థానంలో గురుస్థానం తర్వాత శనైశ్వరుడు ఉండడం వల్ల గృహస్థానంలో గృహంలో ఉండే వారికి ఆరోగ్య సమస్యల వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ధనుస్సు రాశి వారికి వేరే ఇబ్బందులు ఏం లేవు. వారికి గురువు అనుగ్రహం ప్రధానంగా, గురువు యొక్క అనుగ్రహం ప్రధానంగా చక్కగా ఉంది. కులదేవత అనుగ్రహం బాగుంది. కులదేవత ఆరాధన ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవాలి. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల క్షేమాన్ని పొందుతారు. గురువు యొక్క దర్శనం, కులదేవత దేవత ఆరాధన ఇవి ప్రధానంగా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం, మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిగా వర్తిస్తుంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2 ఈ విధంగా ఉన్నాయి. 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మకర రాశి వారికి వాస్తవికంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. తృతీయంలో ఏనాడు శని అయిపోయింది. గత సంవత్సరంతో ఏనాడు శని అయిపోయింది. తర్వాత గురువు జూన్ 1వ తారీఖు కాస్త బాగుంటాడు. తర్వాత జూన్ 1వ తారీఖు గురువు కూడా బాగుంటాడు. కాబట్టి శనిశ్వరుడు బాగుంటాడు, తర్వాత గురువు బాగుంటాడు, అదేవిధంగా రాహు బాగుంటాడు. తర్వాత కేతు కూడా అష్టమ స్థానంలో కేతు కూడా బాగానే ఉంటాడు. కుంభంలో రాహు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వీరికి ఏంటంటే కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ప్రధానంగా మూర్ఖపు పట్టు, మకరత్వం, మొండితనం ఇవి దగ్గర కొద్దిగా జాగ్రత్త పడి ఉండాలి. వారిని స్థిరత్వం లేకపోవడం, వారు అనుకున్నది నేనే తెలివైన వాడిని, నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో మకరత్వం మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి ఇతరులు చెప్పిన దాన్ని ఇది కరెక్టా కాదా, ఉచిత అనుచితమైనటువంటి విషయాన్ని వింటే బాగుంటుంది. ఈ మకర రాశి వారికి స్వభావ సిద్ధంగా మిగతా అంతా బాగుంది. గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. మకర రాశి వారికి కొంచెం కేతు కొద్దిగా వారిలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, పెద్ద ఇబ్బందులు ఏం లేవు. చిన్న చిన్న ఇబ్బందులు. గణపతిని ఆరాధన చేసుకోవాలి. తర్వాత సరస్వతిని ఆరాధన చేసుకోవాలి. వివాహం చేయవలసిన ఆడపిల్లలకి ప్రధానంగా వివాహ ప్రయత్నాలు ప్రధానంగా చేయండి. తొందరగా వివాహం అయిపోతుంది మగపిల్లలకి, ఆడపిల్లలు. మకర రాశి వారికి సప్తమ స్థానంలో వివాహ స్థానంలో గురువు వచ్చాడు. గురుబలం బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నం, శుభకార్య ప్రయత్నాలు చేయండి. తర్వాత నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వరకు కుంభరాశి వర్తిస్తుంది. వారికి సంవత్సరం 2 ఆదాయం, వ్యయం 8, అదేవిధంగా 4 రాజపూజ్యం, అవమానం 2 ఈ విధంగా 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెడతారు. 4 రాజపూజ్యం, 2 అవమానంగా ఉంది వారికి సంవత్సరం. వారికి ఏనాడ్చిని ఎండింగ్ సంవత్సరం అయింది. 3వ దశలోకి వచ్చి అంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాలు అయిపోయింది. 1 సంవత్సరంన్నర 1.5 year ఉంది. తర్వాత గురువు ఇప్పుడు ప్రస్తుతం జూన్ 1వ తారీఖు వరకు బాగున్నాడు. ఈ సంవత్సరం ఏనాడ్చిని ఎండింగ్ అయినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ గురువు 6వ స్థానంలోకి వస్తాడు కాబట్టి శత్రుస్థానం, రోగస్థానం, రుణస్థానం. కాబట్టి అతి జాగ్రత్తగా డబ్బును మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అనుకోండి, అటువంటి అవకాశాలు ఉంటాయి. శత్రుబాధ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతఃక శత్రువులు అంటే మనం కూతురు మంచుకుంటేనే మనకి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. గురువుకి, శనేశ్వరుడికి ఇద్దరికి కూడాను జప దానాలు, ఆంజనేయ స్వామి ప్రదక్షిణ సేవ, తైలాభిషేకము, మాస శివరాత్రికి రుద్రాభిషేకము
తర్వాత గురువుల యొక్క దర్శనం. గురువు బాగలేడు, విద్యార్థులే తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి. తర్వాత పెద్దవారైతే దత్తాత్రేయ స్వామి వజ్రకవచం పారాయణం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం పిల్లలు తప్పకుండా చేసుకోవాలి. కుంభరాశి వారు ఈ విధంగా ఉంటుంది. తర్వాత చివరిగా మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి, వీరికి మీనరాశిగా వర్తిస్తుంది. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, తర్వాత అవమానం 5. ఈ విధంగా ఉంది. 14 రూపాయలు సంపాదించి 11 రూపాయలు ఖర్చు పెడతారు. అన్ని రకాల బాగుంది. శనేశ్వరుడు బాగలేడు. ఏనాడు శని మధ్య దశ జన్మంలో ఉన్నాడు. గురువు మంచి స్థానంలోకి వస్తాడు. ప్రస్తుతం బాగలేడు, గత సంవత్సరం బాగలేదు. ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు నుంచి మంచి స్థానంలోకి, సంతాన స్థానంలోకి, పంచమ స్థానంలోకి, పూర్వజన్మ స్థానం ఉంటుంది, దానిలోకి వస్తాడు. గురువు యొక్క అనుగ్రహం బాగుంటుంది. గురువు యొక్క అనుగ్రహం వల్ల శనేశ్వరుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి అయినప్పటికీ కూడా శనికి తైలాభిషేకం, ఆంజనేయ స్వామికి పూజ, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి తప్పకుండా మీనరాశి వారు. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి. కొత్తగా వివాహమైనటువంటి వారికి కొంచెం భార్యాభర్తల మధ్య అడ్జస్ట్మెంట్ అవ్వడం కొంచెం కష్టకరంగా ఉంటుంది. కాబట్టి కొత్తగా వివాహమైనటువంటి వారు ప్రధానంగా సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి. ఇంద్రాక్షి స్తోత్రం గుర్తుపెట్టుకో. ఇంద్రాక్షి స్తోత్రం శుక్రుడి యొక్క వీక్నెస్, శుక్రుడి యొక్క ప్రభావం తగ్గడానికి ఇంద్రాక్షి స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకోండి. దేవి ఆరాధన, అమ్మవారికి ఆరాధన చేసుకోండి. తైలాభిషేకం, శనేశ్వరి యొక్క శాంతి కొరకేమో తైలాభిషేకం, మహాశివరాత్రి పూజ, ఆంజనేయ స్వామి ప్రదక్షిణం, ఇవి చేయాలి వారానికి ఒకసారి. ప్రతినిత్యం చేసేటువంటి సుబ్రహ్మణ్య అష్టకం, ఇంద్రాక్షి స్తోత్రం పారాయణం నిత్యంగా చేసుకోండి. చేసుకొని శుభఫలాన్ని పొందాలి. ఈ 12 రాశి వారు కూడా అందరూ కూడా ఈ రాశి బాగుంది, ఈ రాశి బాగలేదు అనేటువంటి విషయం పక్కన పెడితే, ఏకాదశ స్థానేషు గోవింద కిం కుర్వంతి నవగ్రహ నాకు రుద్రంలో కూడా చెప్పబడుతుంది. గ్రామే అస్విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాదురం అని. ఆ భగవంతుడి యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే గ్రహాలన్నీ కూడా నేను నీకేం సహాయం చేయాలి అని అడుగుతుంటారు. సహాయం చేయడానికి ముందుంటాయి, అపకారం చేయవు. కాబట్టి అందరూ కూడా బాగా అలవాటు చేసుకోండి. పిల్లలకు ప్రధానంగా అలవాటు చేయండి. ప్రతి శనివారమో ఆదివారమో వారానికి ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం. దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని చేయకూడని పనులు, కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి. దయచేసి వినాలి. చేయకూడని పనులు ఏమిటి అంటే దుర్విమర్శనాత్మకమైన దృష్టి ఉండకూడదు. దేవాలయంలో, క్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ దుర్విమర్శన అంటే ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా చేయాలి, దుర్విమర్శ పనికిరాదు దేవాలయంలో. అలాగే చేయవలసినటువంటి ఏంటి ఉండవలసింది భగవంతుడి పైన విశ్వాసము, అనన్య శరణాగతి. నీవు తప్ప నాకెవరు లేరు. మాతారావో మత్ పితా రామచంద్ర, భ్రాతారావో మత్ సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాలో నాణ్యం జానే నీవ జానే నజానే. భగవంతు స్వామి అన్నీ నీవే, నాకు నువ్వు నన్ను కాపాడు, నేను నీ దగ్గరికి వస్తున్నాను అని భగవంతుడి దగ్గరికి వెళ్తే 4 అడుగులు వేసిన వెళ్తే ఆయన మన వెనకాల వస్తాడు. ఎవరైనా ఇవన్నీ పక్కన పెట్టండి, అసలు ఏమి అవసరమే లేదు తెలుసు. ఇంకోటి రెండవది ప్రధానంగా అందరూ చేయాల్సింది అంటే ముందు ఈ టీవీలలో ఈ రాశిఫలం ఇవ్వడం మానే. దయచేసి అందరు చెప్తున్నాను, ఈ టీవీలలో రాశి ఫలాలన్నీ కూడా ప్రమోషన్స్ కూడా చెప్పేటువంటి అది మైండ్లో పెట్టుకుంటారు. ఆ మైండ్లో పెట్టుకుని దాని మీద కూడా విశ్వాసం ఉండదు. వచ్చి ఇది ఇట్లా ఉంది, ఈ సంవత్సరం ఇలా ఉంది, దేవుని తర్వాత ఇట్లా ఉంది, మళ్ళీ దాన్ని 10 మంది దగ్గర అడుగుతారు. జ్యోతిష్యం అనేటువంటిది ఎవరినైనా ఒక్కరిని పెట్టుకోండి, ఒక్కరిని అడగండి, వారు చెప్పింది చేయండి. అవసరం ఉంటేనే జాతకుడి దగ్గరికి వెళ్ళాలి, అనవసరంగా వెళ్ళకూడదు. డాక్టర్ దగ్గరికి అనవసరంగా వెళ్ళొద్దు, జ్యోతిష్యుడి దగ్గరికి అనవసరంగా వెళ్ళకూడదు. కొత్త సమస్యలు వస్తాయి, అనవసరంగా వెళ్తే కొత్త సమస్యలు వస్తాయి. ఎలా ఉందో తెలుసుకోమని వెళ్ళకండి. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారంగా వెళ్ళి ఆ ఒక్కడి వరకే తెలుసుకోండి. అందరూ సుఖంగా ఉండాలంటే ప్రధానంగా ఫస్ట్ టీవీలో రాజఫలాలు చూడడం టీవీలో రాజఫలాలు చూడడం మానేయండి, మిగతా అంతా చూసుకోండి. అర్థమైంది?
దేవాలయం వెళ్ళడం అలవాటు చేసుకోండి. సంవత్సరానికి ఒకసారి మీ కులదేవత దర్శనం, మీ ఇంటి దేవుడు ఉంటాడు, ఇంటి ప్రతి వారికి ఒక దేవుడు ఉంటాడు. క్షేత్రం, దేవతా క్షేత్రం ఉంటుంది. యాదగిరిగుట్టనా, నాచారంగుట్టనా, ఇంకే క్షేత్రమా, వేములవాడనా, దేవుడు ఉంటారు. ఆ దేవతా దర్శనం సంవత్సరానికి ఒకసారి చేసుకోండి. మీరు దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళండి. మీకు భగవంతుడు మీ వెంటనే ఉంటాడు. మీకు ఎటువంటి సమస్యలే రావు. దుఃఖనాశో భవిష్యత్, ఉన్నటువంటి దుఃఖం తొలగిపోతుంది. భవిష్యత్తులో కూడా దుఃఖం రాకుండా ఉంటుంది. ఇది గ్యారంటీ. ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శన్నో దేవీరవిట్టయాపో భవంతి వీతయే, శయ్యోరభిస్రవంతునః. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ చెప్పండి. ధర్మస్య విజయోస్తు, ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, గవాం సంరక్షణమస్తు, గవాం సంరక్షణమస్తు, గవాం సంరక్షణమస్తు. గవాం సంరక్షణమస్తు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఆంజనేయ స్వామి భగవానికి జై. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవానికి జై. ఓం స్వస్తి. ఏంటి శాలువా కప్పండి మొదలు, ఏంటి తర్వాత హారం వేయండి. ఒక్క నిమిషం.